గూడూరు పట్టణంలో గత 2 వారాలుగా విష జ్వరాలు విపరీతంగా పెరిగి ప్రజలు అవస్థపడుతున్నారని, దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయాలని పురపాలక శాఖ కమిషనర్ను శనివారం సిఐటియు సిపిఎం నాయకులు వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఇన్సాఫ్ నాయకులు మాట్లాడుతూ, పట్టణంలో చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి విష జ్వరాలు తీవ్రంగా ప్రబలి ప్రతి ఇంట్లో ప్రజలు బాధపడుతున్నారని, అలాగే పట్టణంలో కుక్కల బెడద కూడా తీవ్రంగా ఉందన్నారు. కుక్కలు గుంపులుగా చేరి పాదాచారులు, ద్విచక్ర వాహనదారులపై దాడి చేస్తున్నాయన్నారు. కుక్కల బెడద నుంచి పట్టణ ప్రజలను కాపాడాలని కోరారు. దీనికి స్పందించిన కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఫాగింగ్ మిషన్లు కొనుగోలు చేశామని, 2-3 రోజుల్లో పట్టణంలో ఫాగింగ్ చేస్తామన్నారు. కుక్కల బెడదను వారం రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిహెచ్ ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్, పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా తదితరులు పాల్గొన్నారు. కేవలం ఈ గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ప్రధానమైనటువంటివి ఏంటంటే డ్రైనేజీ వ్యవస్థతో కానీ ఇతరేతర విషయాలతో కానీ ఎక్కువగా ఏంటంటే స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే ఈ జ్వరాలు, విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. వాటిల్ని నివారించే దానికోసంగానే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు అన్ని దగ్గరలో కూడా వాటిని శుభ్రం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఏంటంటే ఈ మున్సిపాలిటీ ఇప్పుడు ఏంటంటే ఇంకా చుట్టుపక్కల అనేక గ్రామాలని కలుపుకొని ఒక పెద్ద A1 మున్సిపాలిటీగా ఉంది. కానీ దానికి తగిన విధంగా ఏంటంటే పారిశుద్ధ కార్మికులు లేరు. కాబట్టి ఏంటంటే వాళ్ళు కొంతమందిని కేవలం దానికి సరిపడకుండా కూడా కేవలం ఏంటంటే గూడూరు టౌన్లో వరకే వాటిని చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని, దీంట్లో కలిసి ఉన్నటువంటి గ్రామాలని వాటిని వదిలేశారు. కేవలం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే పక్కన ఒక సుందరయ్య కాలనీ ఒకటి ఉంది. ఆ ఏరియాలో విపరీతమైనటువంటి విష జ్వరాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా వచ్చి అడ్మిట్ అవుతూ ఉన్నారు. కేవలం దాని మీద దానికి నివారణ లేవు. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ పరిస్థితులు అట్నే ఉన్నాయి. కేవలం ఈరోజు ఏంటంటే మేము కమిషనర్ గారు చెప్పాం కానీ మేము చూస్తామని అంటున్నారు. కేవలం అది కాకుండా ఆయన ఏంటంటే మరో విషయాలు చెప్తున్నారు. డ్రైనేజ్ అంతా బాగుంది, ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ వస్తేనో అక్కడ ఇదవుతుంది అని. అది కాదు, కేవలం ఇంకా కూడా ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా అధ్వానంగానే ఉంది. వాటన్నిటిని కూడా వెంటనే చెయ్యాలా. అదేవిధంగా ఏంటంటే ఎక్కడికక్కడ స్లమ్ ఏరియాలో కూడా ఏంటంటే నివారించే దానికోసంగా దానికి సంబంధించిన బ్లీచింగు తదితరవన్నీ కూడా వాడాలా. ఆ పద్ధతుల్లో ఇక్కడ ఏంటంటే శుభ్రం చేసుకోకపోతే ఆ శుభ్రం చేసుకునే దానికి కూడా ఏంటంటే గ్రామాల్లో ఇక్కడే ఒక మిషన్ పెట్టి ఏంటంటే ఇవన్నీ కూడా చెప్పాం. లేదా ఈ దోమలకి ఏంటంటే గతంలో ఈ విధంగా స్ప్రేర్ చేసేది కాబట్టి అటువంటి స్ప్రేర్ కూడా ఇవాళ మనం అందరం కూడా దాన్ని చేయించమని చెప్తున్నాం. దానికి కూడా చేస్తామని చెప్పారు. అట్నే విధంగా పారిశుద్ధ్యాన్ని కూడా బాగా క్లీన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. గూడూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలిశాము. పట్టణంలోని పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యంగా గూడూరు పట్టణంలో దోమలు ఎక్కువైపోయి ప్రతి ఇంట్లో ఒకరు జ్వర పీడితులు ఉన్నారు. జ్వరాల బారిన పడి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడి అందరూ అవస్థలు పడుతున్నారు. దీంతో మేము ఇక్కడికి వచ్చి ఫాగింగ్, ఇంతకుముందు మున్సిపాలిటీలో ఫాగింగ్ చేసేవాళ్ళు, దోమలు లేకుండా పోయేటి. ఇప్పుడు ఫాగింగ్ చేయడం లేదు. ఆ ఫాగింగ్ ప్రతిరోజు చేయాలని చెప్పేసి, ప్రతి వార్డులో చేయాలని చెప్పేసి, ప్రధానంగా మురికి వార్డుల్లో ఫాగింగ్ చేయాలని చెప్పేసి మేము వినతి పత్రం ఇచ్చాము. అలాగే గూడూరు పట్టణంలో కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉంది. గుంపులుగా కుక్కలు వచ్చేసి మనుషుల మీద, పాచారుల మీద, చిన్నారుల మీద పడి దాడి చేస్తున్నాయి. ఆ విషయం కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా AG&P భూగర్భ గ్యాస్ డ్రైనేజ్ వాళ్ళు పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ 4 రోడ్ల కూడల్లో పెద్ద గుంటలు చేసేస్తున్నారు పైప్ లైన్ వేసేదానికి. ఆ గుంటల్లో వాహనాలు పడి ప్రమాదాలు బారిపడుతున్నారు. ఇంతకుముందు కూడా మన సాయిబాబా గుడి దగ్గర 2 పడిపోయి ఇప్పటికి కూడా 2 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఇంకా ఇబ్బందికరంగా ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు చాలా దగ్గర చోటు చేసుకున్నాయి. ముందు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైతే గుంటలు ఉన్నాయో అవన్నీ పూడ్చాలని చెప్పేసి కోరాము. రాజకీయ నాయకులుగా మాకు 40 ఏళ్ళు అనుభవం. గూడూరు మా సొంత.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడి నుంచో వచ్చిన కమిషనరు ఈరోజు మాకు చెప్పే పరిస్థితి. కారణం ఏంటంటే కమిషనర్లు కానీ పోలీసులు కానీ ఎవరైనా కానీ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనేది ఫస్ట్ నేర్పించి పంపిస్తున్నారు. అంతకుముందు రాజకీయ నాయకులు చెప్తే ఇవి దాని మీద పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి చేసేవాడు. ఇప్పుడు అట్ట కాకుండా ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మనకు వాయిస్ లేదు. పరిస్థితి ఏంటంటే ఏం మాట్లాడతాయి ఆయన మనకు సలహా చెప్తే ఆ రకంగా. కాబట్టి అవి కాదు ముందు